హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2025కి సంబంధించి ఏపీ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో బార్డర్ లైన్లో ఉన్న వాళ్ళు చాలా స్ట్రెస్లో ఉన్నారు. ఫస్ట్ రౌండ్తోనే సీట్స్ అన్నీ అయిపోయాయి, సీట్ వస్తుందా రాదా టెన్షన్లో ఉన్నారు. వాళ్ళందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అయితే నేను ఇది ఏ రౌండ్కి యాడ్ అవుతుంది అని మాత్రం ఎగ్జాక్ట్గా చెప్పలేను. ఓకేనా, ప్రజెంట్ ఉన్న ఇన్ఫర్మేషనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. నీట్ యూజీ ఆస్పిరెంట్స్ ఏపీ వాళ్ళు ఉంటే ఓకేనా. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చుతున్న లేదా అర్థమవుతుంది. నేను ఈ పర్టికులర్ వీడియోలో ఎన్ని మెడికల్ కాలేజ్లో సీట్లు ఉన్నాయి, అవి ఏ క్యాట్లో ఎన్ని ఉంటాయి, మొత్తం మేనేజ్మెంట్ కోటాలో ఎన్ని ఉంటాయి అనేది క్లారిటీగా చెప్తా. వినే ప్రయత్నం చేయండి. మొత్తం వింటే మీకు అర్థమవుతుంది నేను చెప్పే కంటెంట్. ఓకే, లేదు సార్ మీతో పర్సనల్గా మాట్లాడతాం, మెంటర్షిప్లో జాయిన్ అవుతాం అనుకుంటే 7893947228 అనే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. సో మెంటర్షిప్ అనే పాయింట్ మీకు ఎందుకు చెప్తామంటే, ఇప్పుడు నన్ను చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ సార్ మేము బీ క్యాట్ చేసుకోలేదు, మేము ఏ క్యాట్ వెబ్ ఆప్షన్స్ పెట్టలేదు, సో మాకేమైనా అవకాశం ఉంటుందా, మేము చూసుకోలేకపోయినామని కాంటాక్ట్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మేము చాలా రోజుల నుంచి చెప్తున్నాం, కన్సల్టేషన్ల దగ్గర వేలకు వేలు ఫీజు కట్టకండి. ఈవెన్ బిజినెస్ అప్డేటే కాదు, ఎవరో ఒక మెంటర్ని హైర్ చేసుకుంటే వాళ్ళు ఆన్ టైంలో మిమ్మల్ని గైడ్ చేస్తారని చెప్పడం జరిగింది. సో మీకు నచ్చితే తీసుకోండి. ఎందుకంటే ఇప్పుడు నేను చూస్తున్నా సార్ మేము ఇప్పుడు ఎన్ని డబ్బులైనా ఇస్తాం, మాకు జస్ట్ మేనేజ్మెంట్ కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వండి. రిజిస్ట్రేషన్ అన్ని మిస్ అయిపోయిన తర్వాత వచ్చే వాళ్ళు ఉన్నారనమాట. అలానే ఇప్పుడు ఏదన్నా అప్డేట్ మిస్ అవ్వద్దు అనుకుంటే, ఒకవేళ విజన్ అప్డేట్లోకి రావాలనుకుంటే మీ ఇష్టం. ఓకే, సో నెక్స్ట్ మనకు కట్ ఆఫ్ తెలుసు మీకు రౌండ్ 1 సంబంధించి ఆంధ్రప్రదేశ్లో. సో ఆల్మోస్ట్ సీట్స్ ఫిల్ అయిపోయాయి. సో మనకు చాలా తక్కువ సీట్స్ ఉన్నాయి, 75 సీట్స్ అట్లా, అండ్ 179 సీట్స్ స్పెషల్ కోటాకు సంబంధించి ఈ సీట్స్ మాత్రమే మనకు ఉన్నాయి. ఓకేనా, వీటితో పాటు అడిషనల్గా సీట్లు వస్తేనే సీట్లు వస్తాయి, ఎవరికైనా సీట్లు వస్తాయని చెప్పడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్లో ఒక 380 సీట్లు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, దీంట్లో జీవీపీ ఒకటి 200 సీట్లు. సో ఇది ఏ రౌండ్లో వస్తుందో తెలియదు, కానీ రావడానికి మాత్రం ఛాన్సెస్ ఉన్నాయి. సో కోర్ట్ ఆర్డర్, రీజన్ కోర్ట్ ఆర్డర్ కానీ లేకపోతే వాటికి సంబంధించి కానీ ఇవి రావడానికి ఛాన్స్ ఉంది జీవీపీ. సో మీకు ఏయూ రీజన్, ఎస్వీ రీజన్ సపరేట్గా చెప్తాను. ఏయూ రీజన్లో జీవీపీ 200, ఒంగోలు వచ్చేసరికి 50 సీట్స్. ఓకేనా, ఎస్వీ రీజన్లో మనకు శాంతిరామ్ వచ్చేసరికి 50 సీట్స్. ఓకేనా, అన్నా గౌరీ అనే కాలేజ్ 100 సీట్లు. సో ఈ అన్నా గౌరీ కాలేజ్ అనేది 2023లో రావాల్సింది, 2023లో రాలేదు, 2024లో రాలేదు, 2025లో 100 సీట్లకు పర్మిషన్ వచ్చింది. ఓకేనా, సో ఇప్పుడు దీంతో పాటు ఆర్వీఎస్ మెడికల్ కాలేజ్ అని ఉంది. సో ఇది రాకపోవచ్చు. సో అన్నా గౌరీ కాలేజ్, ఓకేనా, ఈ కాలేజ్ అయితే 100 సీట్లకు వచ్చింది పర్మిషన్. ఓకే, ఇది ఎప్పుడో రావాల్సింది, ప్రీవియస్ ఇయర్స్ రావాల్సింది. సో లేట్ అయినా ఎందుకైందో తెలియదు. సో ఇప్పుడు మనం వీటిని చూసుకుంటే, ఒకవేళ ఈ సీట్స్ని ఈ వేకెన్సీని బ్రేకప్ చేస్తే, సో ఇందులో ఉన్న జీవీపీలో ఉన్న 200 సీట్లలో 100 సీట్లు కన్వర్ కోటాకు ఉంటాయి. ఓకేనా, 100 సీట్లు కన్వర్ కోటాకు ఉంటాయి. ఈ ఒంగోలులో ఉన్న 50 సీట్లలో 43 సీట్లు కన్వర్ కోటాకు ఉంటాయి. రిమైనింగ్ 7 సీట్లు వచ్చేసరికి ఆల్ ఇండియా కోటాకి వెళ్తాయి. ఇందులో ఉన్న 100 సీట్లు వచ్చేసరికి మేనేజ్మెంట్ కోటాలోకి వెళ్తాయి. ఓకేనా, ఇది ఏయూ రీజన్కి సంబంధించి. సో ఏయూ రీజన్కి మనకు ఒక 143 కన్వర్ కోటా సీట్స్ యాడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, 143 సీట్స్. ఇవి ఎప్పుడు యాడ్ అవుతాయి సార్, ఏ రౌండ్లో యాడ్ అవుతాయి, సో మనకి ఎట్లా ఉంటుంది అనేది తెలియదు. ఒకవేళ జీవీపీ కాలేజ్ కానీ, ఓకేనా, అన్నా గౌరీ కాలేజ్ కానీ రౌండ్ 2లోనే పర్మిషన్స్ అంటే డైరెక్ట్ మనం ఇంక్లూడ్ చేస్తున్నారు కౌన్సిలింగ్లో అంటే, మీకు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి మళ్ళీ అవకాశం ఇవ్వచ్చు. ఓకేనా, అది యూనివర్సిటీ తీసుకునే డెసిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, సో ఇది ఏయూకి సంబంధించి. ఎస్వీకి సంబంధించి 50 సీట్స్ శాంతిరామ్, 100 సీట్స్ అన్నా గౌరీ. సో టోటల్ ఈ 150 సీట్స్లో 75 సీట్స్ కన్వర్ కోటాలో ఉంటాయి. ఓకేనా, 75 సీట్స్ మేనేజ్మెంట్ కోటాలో ఉంటాయి. ఓకేనా, 75 సీట్స్ కన్వర్ కోటా, 75 సీట్స్ మేనేజ్మెంట్ కోటా. సో ఈ సీట్స్ ఇలా ఉంటాయి. సో టోటల్గా మనకి ఎన్ని వస్తున్నాయి అని అంటే, ఇవి ఒక 250, అవి ఒక 150, ఆల్మోస్ట్ 400 సీట్స్ వస్తున్నాయి. ఒక 400 సీట్స్ అనేవి అవైలబుల్గా ఉంటున్నాయి. ఇక్కడ ఏపీలో కొత్తగా న్యూగా. సార్ జీవీపీ అనేది ఓల్డే కదా, దాన్ని న్యూగా ఎందుకు తీసుకున్నారంటే, ఆల్రెడీ పర్మిషన్ పోయి 200 సీట్స్ పోయినాయి కాబట్టి అది మనకి ఇప్పుడు కొత్తగా యాడ్ అవుతాయి. సో కొత్త కాలేజ్ లాగానే ఉంటుంది. ఓకేనా, కొత్త సీట్స్ లాగానే మనం కన్సిడర్ చేయొచ్చు. సో కాబట్టి 250 సీట్స్ వచ్చేసరికి ఏయూ రీజన్, 150 సీట్స్ వచ్చేసరికి ఎస్వీ రీజన్. సో ఇవి ప్రజెంట్ ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్. ఇవి మనకు కౌన్సిలింగ్లోకి వచ్చేసరికి ఏ రౌండ్కి వస్తాయి, ఏ రౌండ్లో తీసుకుంటారు, సో ఏ రౌండ్లో వరకు మనకి ఎల్ఓపీలో ఇష్యూస్ అయిపోయి సో మనకు వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి అవకాశం ఇస్తారనేది ఫర్దర్గా చూద్దాం. ఇది మీకు బార్డర్ లైన్లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతున్నారో వాళ్ళకు కొంచెం వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకి ఏదో ఒక సపోర్ట్ లాగా ఉండడం కోసమే ఈ వీడియో చేస్తా ఉన్నాను. లేదంటే డైరెక్ట్ అఫీషియల్గా మనకు కనిపించిన తర్వాత చేద్దాం అనుకున్నాను. కానీ చాలా మంది స్టూడెంట్స్ పేరెంట్స్ స్ట్రెస్లో ఉన్నారు.
సార్ బార్డర్ లైన్లో ఉన్నామా, నెక్స్ట్ వరకు వచ్చి ఆగింది, మాకు వస్తుందా లేదా, లేదా మా పైన ఒక 10 మంది ఉన్నారు, మాకు వస్తుందా లేదా, ఓకేనా, ఇలా ఉన్నారనమాట. సో దీంట్లో చూసుకోండి 100 సీట్లు జీవీపీలో యాడ్ అవుతాయి అండ్ 75 సీట్లు మనకు ఎస్వీ రీజన్లో, అంటే 175 సీట్స్ మళ్ళీ మేనేజ్మెంట్ కోటాలో యాడ్ అవుతా ఉన్నాయి. ఓకేనా, బీ క్యాట్ సి క్యాట్ వాళ్ళకి కూడా ఇది గుడ్ న్యూసే. ఓకేనా, ఎవరైతే బార్డర్ లైన్లో ఉండి సీట్ కావాలనుకున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఇది గుడ్ న్యూసే. టోటల్గా ఒక 400 సీట్స్. సో దీంట్లో తెలంగాణ వాళ్ళు అడగొచ్చు, సార్ తెలంగాణ వాళ్ళు ఫాదర్ కొలంబో కాలేజ్ వస్తుందా అంటే, ఒకవేళ జీవీపీ కాలేజ్ పర్మిషన్ వస్తే ఫాదర్ కొలంబో కాలేజ్ కూడా పర్మిషన్ రావడానికి ఛాన్స్ ఉన్నాయి. దీంతో పాటు రాజరాజేశ్వరి కాలేజ్ అనే ఉమెన్స్ కోటా కాలేజ్, ఆ కాలేజ్ కూడా ఏమైనా 100 సీట్లతో పర్మిషన్ వస్తుందా అనే చూద్దాం. ఏంటి సార్ కౌన్సిలింగ్ జరుగుతూ ఉంటే మనకి ఇట్లా పర్మిషన్ ఇచ్చుకుంటూ వెళ్తారంటే, లాస్ట్ టైం ఈవెన్ 4th రౌండ్ కూడా పర్మిషన్ ఇచ్చారు. కిమ్స్ అమలాపురం కానీ విశ్వభారతి మెడికల్ కాలేజ్ కానీ 50 సీట్లతోని పర్మిషన్ 4th రౌండ్ కూడా వచ్చింది. అంటే ఏ రౌండ్కి ఎన్ఎంసీ వాళ్ళు పర్మిషన్ ఇస్తున్నారో తెలియట్లేదు అనమాట. సో అప్పటి వరకు అంటే ఏ రౌండ్కి వస్తుంది, ఏ రౌండ్కి ఎగ్జాక్ట్గా మనకు ఇంక్లూడ్ అవుతాయి అనేది తెలియదు. సో అప్పటి వరకు వెయిట్ చేయండి, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు వెయిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.